పడాలి. దానికి నేను అహర్నిశలు కష్టపడతా. నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ గౌరవ బోలా శంకరుడు అంటాను. ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు. కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న. రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు. మనోడిది భారీ పర్సనాలిటీ కదా, వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. నన్ను దాటి వెళ్ళాలరా బాబు గారి దగ్గరికి, మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. రెవెన్యూ మార్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే, మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుక్కోకుండా ఓపిక్గా ఫైల్ ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభాముఖం తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. 2 మాటలే అన్నారు, కొంచెం 2 ఎక్కువ మాట్లాడతాను. ముందుగా ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు, యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచే ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ 91,500 మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకి గౌరవం కల్పించినందుకు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచంలో నలుమూలలో కూడా గొప్ప తారాస్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దానికి కారకులైనటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆహర్నిశలు, ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ధ ఉన్నా కూడా వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక పండగ వాతావరణం. ఇది 5వ రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం. మన ఇల్లు మన లోకేష్. మీ అందరికీ తెలియాలి, పెద్దలు చెప్పారు ఇప్పుడే, కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని. అట్లా అని కాదు, దాని వెనక ఉన్న చిత్తశుద్ధి. ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన. ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను. ఈ జియో నంబర్ 30 రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారణకులు ఎవరు అంటే నారా లోకేష్ గారు. ఎందుకంటే నా ఫోన్లో నేను మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా. డిసెంబర్ 24వ తారీఖున వారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు.